హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజైతే శ్రీరామనవమి పండగ కదా, ఇంకా మేము గుడికి వెళ్దామని రెడీ అవుతున్నాము. ముందుగా అయితే మీ అందరికీ కూడా హ్యాపీ శ్రీరామనవమి. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు నాకు కొంచెం పని ఎక్కువగా ఉండే, అయితే నందు ముగ్గులేరా ఈరోజు ఇంట్లో అని అంటే, పండుగ రోజు కదా ముగ్గులు వేసుకోవాలి కదా అని అంటే ఇంకా వేసిందన్నమాట. చూడండి ఎంత బాగా వేసిందో ముగ్గు, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. వీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు, మీకు కూడా తెలుసు కదా, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళని కూడా తీసుకెళ్తామన్నమాట. ఆ రోజు సండే కాబట్టి ఇంకా అలా కుదిరింది. మళ్ళీ పైగా ఏంటి అంటే ఈరోజు మా ఆయనది బర్త్డే కూడా, శ్రీరామనవమి బర్త్డే రెండు ఒకేసారి వచ్చేసరికి హ్యాపీనెస్ ఎక్కువైందన్నమాట. ఎప్పుడు బయటికి వెళ్ళినా మమ్మల్ని ఆ కారు వదిలిపెట్టదు, అస్సలు వదిలిపెట్టదు. ఇక్కడ కూడా జరుగుతుంది. దయచేసి అందరు క్యూ పద్ధతిలో అక్షింతలు స్వామివారి పాదాల పైన వేసుకుంటే వెనుక సైడ్ వెళ్ళి క్యూ పద్ధతిలో మూల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి ఎవరు కూడా అక్షింతలు వేసుకోకూడదు. స్వామి ఎందుకు వేసుకుంటారు అట్లా? అక్షింతలు స్వామివారి అక్కడంతా కూడా ఫుల్ రష్గా ఉంది, తినే దగ్గర కానీ అక్కడ అన్నిటి దగ్గర. ఇంకా వీడియో తీయడానికి కూడా నాకు ఇంకా అయిపోయింది అన్నమాట. ఫుల్ వేడిగా అయిపోయింది మొబైల్ కూడా. ఇంకా ఇక్కడతోనే ఆపేసాను అన్నమాట వీడియోని. ఇంకా అక్కడ భోజనాలు అవి చేసి ఇంటికి వచ్చేసాము.